హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? టీలు తాగారా? మేము తాగాము, పని అయింది. మీకు ఈరోజు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక అతనికి ఒక ఆలోచన కలిగింది. నేను ఈ వయసులో ఇలాగే ఆగిపోవాలి, ఇంకా పెరగకూడదు, తరగకూడదు, ఇలాగే ఆగిపోవాలి. అందుకేం చేయాలంటే నేను అమృతం తాగాలి, అప్పుడు ఈ వయసులో ఇలాగే ఆగిపోతాను అనుకున్నాడు. దానికి తపస్సు చేయాలి అనుకున్నాడు. బ్రహ్మదేవుడికి బాగా ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటి నాయన నీ కోరిక అంటే, నాకు ఇట్లా అమృతం కావాలి స్వామి, నేను ఈ వయసులో ఇలాగే ఆగిపోవాలి, పెరగకూడదు, తరగకూడదు, ఇలాగే ఎప్పటికీ ఉండిపోవాలి, నాకు అలాంటి అమృతం ఇస్తే నేను అలా ఉండిపోతాను అన్నాడు. సరే నాయన, నేను నరుడికి 4 అంశాలు ఉంటాయి: బాల్యం, యవ్వనం, కౌమారం, ముసలితనం. ఈ 4 అంశాల గురించి చెప్తాను, నువ్వు ఏ దశలో ఎక్కడ ఆగాలనుకుంటావో నువ్వు అప్పుడు చెప్పునైనా అంటాడు. సరే గురువుగారు అంటాడు. ముందుగా బాల్యంలో ఆగిపోయావు అనుకో, నీకు ఇక బాధ్యతలు తెలియవు, మెదడు ఇక అంతటితోనే తల్లిదండ్రులు పెడితే తినటం, అట్టా ఉండటం, అలా చదువుకోవటం ఇవే. కానీ నీకు ఇక ఫ్రెండ్స్ అని ఇదన్నీ ఏం ఉండవు. బాల్యం అంటే ఇక అట్టనే ఆగిపోతావు, నీకేం తెలియదు నాయన అంటాడు. అట్టుంటే అట్ట అయితే బోరు కొట్టిద్దాము, వద్దులే గురువుగారు ఇంకోటి చెప్పండి అంటాడు. యవ్వనంలో కూడా నీ ఫ్రెండ్స్ అని అదని ఇదని తిరుగుతావు నాయన, బాధ్యతలు పెళ్ళాం పిల్లలు అవి ఏమీ ఉండవు, నువ్వు అలాగే ఎన్నాళ్ళుండా అట్ట యవ్వనంలో ఉండిపోవటమే అంటాడు. అమ్మో, అన్నాళ్ళు అలాగే ఉండిపోవాలంటే నాకు బోరు కొట్టిద్ది, వద్దు స్వామి అంటాడు. కౌమార దశలో నీకు పెళ్ళాం పిల్లల్ని పోషించటం, పని చేయటం, పిల్లల్ని చదివించటం ఇవన్నీ చాలా ఉంటాయి నాయన బాధ్యతలు, ఇవన్నీ చెయ్యాలి, నువ్వు అలాగే ఉండాలంటాడు. అబ్బో, అవన్నీ చేయాలంటే నా వల్ల కాదు, ఇంకో దశ చెప్పంటే ముసలితనం అయ్యా 4వ దశ. అది ఇంకా ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అని ఉంటుంది. మళ్ళీ తినలేవు, తింటే అరాయించుకోలేవు, ఇక అన్ని జబ్బులు, అట్టా ఉండిపోతావు అలా ముసలివాడిలాగానే అంటే, అమ్మో అదైతే అస్సలు నాకొద్దు అంటాడు. స్వామి, నా బుద్ధి వచ్చింది, తెలిసి వచ్చింది, నాకు ఏ అమృతం వద్దు, 4 దశలు పరిపూర్ణంగా అనుభవిస్తేనే మనిషి జీవితం ముగిసినట్టు. ఏ దశలో అలా ఉండిపోయినా కూడా ఉండలేము స్వామి, ఎక్కువ రోజులు అనుకుంటాం, కానీ 4 దశలు పరిపూర్ణంగా అనుభవిస్తేనే మనిషి జీవితం పూర్తయినట్టు అనుకుంటాడు. అట్నే కష్టాలే ఉండవు కదా, అచ్చం సుఖాల్లోనే ఉండాలనుకున్నా కూడా సుఖం విలువ తెలియదు. కష్టం తెలిస్తేనే సుఖం విలువ తెలిసింది. కష్టపడితేనే కష్టం సుఖం అన్నీ రావాలి. కష్టం వచ్చింది కదా అని కృంగిపోకూడదు, గుండె ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. అప్పుడు కష్టాలు సుఖాలు అన్నీ అనుభవిస్తేనే మానవ జీవితం పరిపూర్ణమైన మానవ జీవితం వచ్చేది. ఏంటంటే అన్నీ అనుభవించాలి, దేనికి భయపడకూడదు, కుంగిపోకూడదు, ధైర్యంగా ఏది వచ్చినా ఎదుర్కొనే ధైర్యం, మనసు ధైర్యం ఒకటి ఉండాలి, అంతే. అప్పుడు అదే కావాలి స్వామి, నేను 4 దశలు అనుభవించినాక అప్పుడు చనిపోయి నీ దగ్గరికి రావాలి. అచ్చం ఒకే దశలో ఎన్ని వేల సంవత్సరాలు ఉండాలంటే నా వల్ల కాదు, ఏ దశ నాకొద్దు, నాకు 4 దశలు అనుభవిస్తానే అని తన తప్పు తెలుసుకొని నాకు అమృతం వద్దు స్వామి అని దండం పెట్టాడంట.